బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల నుంచి బీజేపీ దరఖాస్తులు తీసుకుంటుంది. ఈ నెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఇక ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 5 నుంచి 25 దరఖాస్తుల వరకు వస్తాయని సమాచారం. వచ్చిన అప్లికేషన్లలో నియోజకవర్గానికి 3 ఫైనల్ చేస్తూ జాబితా సిద్ధం చేసి హైకమాండ్కు నివేదిక ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం బీజేపీ ఆఫీస్ నుంచి రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి. సుజాత, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల అడావిడి మొదలైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం పూర్తిగా కోలాహలంగా మారింది. ఎన్నికల సందడి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తాకిందని చెప్పుకోవచ్చు. మొదటి రోజు అంటే ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఎవరైతే బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయాలనే ఆశావాహులు ఎవరైతే ఉంటారో వారందరూ అప్లై చేసుకోవచ్చని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి పిలుపు వెళ్లడంతో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్నారు. ఈరోజు మొదటి రోజు ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 60 మంది అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఒక్కొక్కరు 4-5 నియోజకవర్గాల నుంచి కూడా అప్లై చేసుకుంటున్నారు. సరూర్నగర్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఏకంగా 4 నియోజకవర్గాల నుంచి, ఆకుల శ్రీవాణి 4 నియోజకవర్గాల నుంచి అప్లై చేసింది. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి తులా ఉమా అప్లై చేసుకున్నారు. అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి సామారంగారెడ్డి అప్లై చేసుకున్నారు. దాదాపు ఈరోజు 60 మంది వరకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ అప్లై తంతు అనేది ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ అప్లై చేసుకునే వాళ్ళని కూడా డీటెయిల్గా అడుగుతూ ఉన్నారు. పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేశారు, పార్టీలో గతంలో ఏమైనా ఎమ్మెల్యేగా పోటీ చేశారా, ఎంపీగా పోటీ చేశారా, లేకపోతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ఏమైనా పోటీ చేశారా, బీజేపీ పార్టీకి మీ కంట్రిబ్యూషన్ ఏంటి, అదేవిధంగా ఏమైనా కేసులు ఉన్నాయా, ఆ కేసులు ఉంటే దేనికి సంబంధించిన కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, వాటి డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వాలి అనేది కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో 4 కాలమ్స్ ఉన్నాయి. ఈ 4 కాలమ్స్లో పార్టీకు వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఒకటి, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశావా, ఎంపీగా పోటీ చేశావా, స్థానిక సంస్థలుగా పోటీ చేశావా, అదేవిధంగా పార్టీకి కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతున్నారు, పార్టీకి ఏ పదవిలో కొనసాగుతున్నారు, తర్వాత ఏమైనా కేసులు ఉన్నాయా, ఈ 4 అంశాలు ప్రధానంగా ఈ దరఖాస్తు పత్రంలో ఉన్నాయి. ఈ దరఖాస్తు పత్రంలో ఫిల్ చేసే వాళ్ళంతా కూడా ఈ 4 అంశాలను క్షుణ్ణంగా ఫిలప్ చేయాలి. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాం, ఇవన్నీ కూడా జాబితాలో ఉన్నాయి. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముఖ్య నేతలు ఇప్పటికే ఈటెల రాజేందర్ గజ్వెల్లి నుండి పోటీ చేస్తానని కూడా పలుమార్లు చెప్పినటువంటి సందర్భం. మరి ఈటెల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గం నుంచి అప్లై చేసుకుంటాడా, లేకపోతే గజ్వెల్ నియోజకవర్గం నుంచి అప్లై చేసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా ఉంది. అయితే ఒక్కొక్క లీడరు 2 కాన్స్టిట్యున్సీలు 3 కాన్స్టిట్యున్సీలు ఎవరైనా ఎన్ని కాన్స్టిట్యున్సీల నుంచైనా అప్లై చేసుకోవచ్చు. మరి ఈటెల రాజేందర్ ఛాయిస్ ఎలా ఉండబోతుంది, అటు హుజరాబాద్ నుంచాలా, లేకపోతే గజ్వెల్ నుంచి అప్లై చేసుకుంటారా, లేకపోతే 2 నియోజకవర్గాల నుంచి అప్లై చేసుకుంటారా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేవిధంగా దుబ్బాకకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రఘునందన్ రావు గతంలో కూడా చాలాసార్లు చెప్పారు, నాకు పార్టీ నన్ను ఆదేశిస్తే సిద్దిపేటలో కూడా పోటీ చేసి హరీష్ రావును ఓడిస్తానని కూడా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానంతో పాటు సిద్దిపేట నియోజకవర్గం కూడా అప్లై చేసుకుంటారనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. అదేవిధంగా ఈ ఒక ముఖ్య నేతలు అప్లై చేసుకుంటారా లేదా అనేది కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి నుంచి అప్లై చేసుకుంటాడా, లేకపోతే మరో నియోజకవర్గం నుంచి అప్లై చేసుకుంటారా, లేకపోతే అప్లై చేసుకుంటాడా లేడా అనేది కూడా
చర్చ జరుగుతుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ నియోజకవర్గాన్ని చూస్ చేసుకుంటారు, మరి ఎమ్మెల్యేగా నిలబడతారా, ఎంపీగా నిలబడతారా అనేది కూడా ఆసక్తికరమైన చర్చ ఉంది. ప్రస్తుతం బండి సంజయ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. మరి అమెరికా పర్యటన ఆయన మూసేలోపే ఇక్కడ కూడా ఎన్నికల ఈ అప్లికేషన్స్ డేట్ కూడా ముగుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో మరి అమెరికా నుంచి ఏమన్నా పంపిస్తాడా అప్లికేషను, లేకపోతే అప్లై చేస్తారా చేసుకోరా అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనబడుతుంది. మరోవైపు చూస్తున్నట్టయితే నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ కూడా మరి మళ్ళీ పార్లమెంట్కి పోతాడా, చాలాసార్లు అతను చెప్పినటువంటి మాట ఆర్మూర్ నుంచి నేను పోటీ చేస్తానని చెప్పారు. మరి ఆర్మూర్ నుంచి అప్లై చేసుకుంటాడా, లేకపోతే నిజామాబాద్ ఎంపీగానే మళ్ళీ కొనసాగుతారా, లేకపోతే వేరే నియోజకవర్గం నుంచి ఎక్కడున్నా అప్లై చేసుకుంటారా అనేది కూడా ఆసక్తికరమైన చర్చ పార్టీ వర్గాల్లో మాత్రము జరుగుతుంది. అదేవిధంగా 2018లో బీజేపీకి ఒకే ఒక ఎమ్మెల్యే గోషామహల్ నుంచి రాజసింగ్ గెలిచారు. ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు. మరి గోషామహల్ నుండి గెలిచినటువంటి రాజసింగ్ సస్పెన్షన్ వేటు పార్టీ నుంచి పడింది కాబట్టి మరి ఆయన గోషామహల్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. చాలాసార్లు కూడా స్పష్టం చేశారు, నేను ఏ పార్టీలోకి వెళ్ళను, నీకు సెక్యులర్ పార్టీలు అంటే పడదు, ఏ పార్టీలో కూడా నేను పొసకలేను, కేవలం బీజేపీలో మాత్రమే కొనసాగుతాను, బీజేపీలో టికెట్ ఇస్తే మాత్రమే పోటీ చేస్తాను, లేకపోతే పోటీ చేయనని కూడా రాజాసింగ్ కుండబుద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి రాజాసింగ్కు ఈ నెల 10వ తేదీ వరకు అప్లికేషన్ గడువు ఉంది. ఆ లోపల అతని పైన ఉన్నటువంటి సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారా లేదా అనేది ఒకటి ఆసక్తికరమైన విషయం అయితే, రెండోది రాజాసింగ్ మరి అప్లికేషన్ ఫామ్ను ఎవరితోనైనా పంపుతారా, లేకపోతే తటస్థంగానే ఉంటారా, ఏం జరుగుతుంది అనేది కూడా పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాత్రం ఎన్నికల అడావిడి, ఎన్నికల కోలాహలం మాత్రం కొనసాగుతూ ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. దాదాపు 60 వరకు అప్లికేషన్స్ అప్లై చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఇంకా మంచి రోజులు, ముహూర్తాలు చూసి ఇంకా పెద్ద ఎత్తున అప్లికేషన్స్ చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయని కూడా తెలుస్తుంది. దాదాపు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి, దాదాపు 2000 పైచీలకు పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వస్తాయని కూడా చెప్తుంది. ఇప్పటికే ఈ అప్లికేషన్స్ ఫార్ములాను కాంగ్రెస్ తెర మీదకి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 1006 అప్లికేషన్స్ వచ్చాయి. మరి బీజేపీ నుంచి కూడా అంతకు మించే అప్లికేషన్స్ వస్తాయని కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ముఖ్య నేతలు ఏ నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఏ నియోజకవర్గాల పైన వాళ్ళు పోటీకి సిద్ధంగా ఉండబోతున్నారు, అదేవిధంగా వాళ్ళ మనసులో మాట ఏందనేది కూడా ఈ అప్లికేషన్స్ రూపకంగా తెలుస్తుంది. కొంత మట్టుకు అయితే పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోకపోవచ్చు. వాళ్ళు డైరెక్ట్ ఈ ఎన్నికల కమిటీ ఏదైనా నియమించిన తర్వాతనే వాళ్ళకి అప్లికేషన్స్ ఇచ్చుకోవచ్చు అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. మరి వీళ్ళు పెద్ద నాయకులు అప్లై చేస్తారా చేయరనేది కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అయితే ఈ 10వ తేదీ వరకు ఈ అప్లికేషన్స్ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆ 10వ తేదీ తర్వాత ఎప్పుడైనా స్క్రీనింగ్ కమిటీ అంటే బీజేపీ రాష్ట్ర పార్టీ నుంచి ఒకటి ఎన్నికల కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ ఎన్నికల కమిటీలో ఈ యొక్క అప్లికేషన్స్ అంతా వడపోస్తారు. నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 3 అప్లికేషన్స్ ఫైనల్ చేస్తారు. ఈ అప్లికేషన్స్ జాతీయ పార్టీకి పంపిస్తారు. ఈ జాతీయ పార్టీ ఏమో కేంద్ర ఎన్నికల కమిటీ కూర్చున్నప్పుడు ఈ 3 అప్లికేషన్స్ ఒక్కొక్క నియోజకవర్గంలో 3 అభ్యర్థులను వడపోసిన తర్వాత అందులోకి వెళ్ళి కూడా కేంద్ర ఎన్నికల కమిటీ పార్టీ ఒకటి ఫైనల్ చేస్తుంది, వాళ్ళను అభ్యర్థిగా ఖరారు చేస్తారు. అయితే ఈ యొక్క తతంగం అంతా కూడా మొదటి విడత జాబితా దాదాపు ఈ యొక్క సెప్టెంబర్ చివరి వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సుజాత, థ్యాంక్ యూ రాజిరెడ్డి.